హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కాదు, లాస్ట్ ఫ్రైడే వీడియో శ్రీరామనవమి కదా. సో అందరికీ అయితే హ్యాపీ శ్రీరామనవమి. సో ఇంకా కళ్యాణం చూడాలి కదా, ప్రతి ఒక్కరు చూస్తే ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి అందరూ ఈ వీడియోని అయితే చూడండి. మేమైతే మా కాలనీలో జరిగే శ్రీరామనవమి కళ్యాణం వేడుకలకి అయితే మేము వచ్చేసాము. మేము వచ్చే లోపే చాలా మంది వచ్చేసారనమాట. మేము ఇంకా ఫ్రంట్లో కూర్చున్నాం, సరిగా కనిపించట్లేదు కానీ మ్యాక్సిమం కవర్ చేసిన అనమాట. ఇక్కడ వేరే దంపతులు కన్యాదానం చేసి ఆ తర్వాత ఆ వాటర్ని అందరి మీద చల్లారు. ఆ నెక్స్ట్ హారతి ఇవ్వడం అండ్ తాలిబొట్టు మొక్కడం అవన్నీ వీడియోలో వస్తూ ఉంటుంది. మీరైతే చక్కగా ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో మాత్రం. అండ్ ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలో అక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, చూసేయండి వీడియో. జ్యేష్ఠలక్ష్మీ మహాలక్ష్మీ నమస్తుతే అద్భుతానామృతం సర్వదా నిర్భూఢవేదపురోహితాం విరాలక్ష్మిత్య పుష్టానాం గిరీశం ఈశ్వరం సర్వభూతానాం సంభోయితాదీమన్మరిసాయత శ్రీమన్మరితాం లక్ష్మణక్ష్యం ధీమత పశూనాం రోగిదాతమేజం మాదివే ఆదిత్యం జననం ఇష్టం సువర్ణం హేమమాలినం సువర్ణం జననం లక్ష్మీ దాతమేజం మాదివే తన్మాదే దాతమే లక్ష్మీ మనగామిని యస్తం విరణం సర్వాతనం జన్మ జన్మానదుగా విశ్వం ప్రపద్ర. ఇక్కడ తాలిబొట్టుని అందరూ మొక్కుతున్నారు. చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడికి అయితే. అక్కడ అన్న ప్రసారం రెడీ అయి ఉంటుంది. అందరూ చెప్పిన మనస్ఫూర్తిగా ఆ స్వామి కళ్యాణ వ్యక్తిని ఏ రంగం మీరుగా ప్రత్యక్షంగా ఇక్కడ మీరు కూడా చూసేయండి తాలిబొట్టుని. సో ఇక్కడైతే శ్రీరాముల వారు సీతమ్మ వారికి మంగళసూత్రం కడుతున్నారనమాట, చూసేయండి. ఇక్కడ తలంబ్రాలు అయితే వేస్తున్నారు, అంటే శ్రీరాముల వారు సీతమ్మ వారికి, సీతమ్మ వారు శ్రీరాముల వారికి అయితే తలంబ్రాలు వేస్తున్నారు.
ఇంకా సీతమ్మ వారికి శ్రీరాముల వారికి అయితే ఒడి బియ్యం పోయాలి అని మమ్మీ అనుకుంది. అందుకనే షేరున్నర బియ్యం తీసుకొని అయితే వచ్చిందనమాట. ఇక్కడ తెలిసిన వాళ్ళతోటి అయితే ఒడి బియ్యం కలుపుతున్నారు. ఇంకా కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడికి తీసుకొచ్చినాం అనమాట. 5 కుడుకలు, 5 ఒక్కలు, ఖర్జూరాలు, తమలపాకులు ఇవైతే పెట్టినారు. నాకు కరెక్ట్గా తెలియదు, అందుకే మా మమ్మీతో చెప్పించాను, వినండి. 5 కొబ్బెర, 5 తమలపాకులు, 5 ఖర్జూరాలు, 5 పోకలు, 5 పసుపు గమ్ములు ఇవన్నీ అక్కడ పెట్టినారు. ఓం శ్రీమన్మహా నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం శ్రీమనే కామదుఃఖం శేషాముక్తరోగిణే విష్ణో వేదనం విష్ణో హిత్సంపదవత సర్వదా దేవదేవి విష్ణోరాంగజాయ శ్రీమన్మహా అద శ్రీమన్మహా దేవతాభ్యో నమః. తెంపుకోవచ్చు, ఏమేం చెట్టేగా లేకపోతే ఒకవేళ ఇక్కడ కళ్యాణం చేసిన వాళ్ళు కూడా ఒడిబియ్యం పోసారు. సీతమ్మ వారికి, శ్రీరాముల వారికి ఒడిబియ్యం పోసారు. అలానే అందరూ మొక్కుకున్న తర్వాత అక్కడ మేము కూడా, అంటే మా మమ్మీ కూడా ఒడిబియ్యం పోసింది. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో, రోడ్డు మొత్తం నిండిపోయారనమాట. ఆ సీతారాముల కళ్యాణం చూడడానికి ఎంతో మంది వచ్చారు మా కాలనీ నుంచి. మహాదేవికం సమర్పేణ చేసినప్పుడమ్మా స్టేజ్ మీద లేడు, దయచేసి రాధామంగళం. ఇంకా ఇక్కడైతే హారతి ఇస్తున్నారు స్వామివారికి, అమ్మవారికి. మనలే మజా वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं आञ्जनेय जीवनाम राजमन्त्ररूपम
తారకం ఇంకా ఒక్కొక్కరు అందరూ వచ్చి దేవుడి దగ్గర అయితే అక్షంతలు వేసి మొక్కుకుంటున్నారు. అండ్ తినేవాళ్ళు అంటే అన్నప్రసాదం ఉంటుంది కాబట్టి తినేవాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఇంకా మా మమ్మీ వడిబియ్యం పూసేది వీడియో తీశాను, కానీ అది డెలీట్ అయిపోయింది బై మిస్టేక్లో. సో ఇంకా వడిబియ్యం పోసిన తర్వాత మేము కూడా అన్నప్రసాదం అయితే తిన్నాము. అందరు భక్తులు అన్నప్రసాదం ప్రతిసారి కంపల్సరీగా ఇక్కడ ఫుడ్ మాత్రం ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. చాలా బాగుంటుంది. వినాయక చవితి జరిగిన ఆర్ ఎల్స్ శ్రీరామనవమి ఇంకా ఏదైనా సరే ఇక్కడ భోజనాలు పెట్టినప్పుడు అక్కడ అన్నమైన పప్పు అయినా వంకాయ మసాలా వంకాయ సాంబార్ హల్వా అంటే రవ్వ కేసరి అండ్ వడపప్పు ఈసారి చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ మాత్రం. సో ఇంకా మళ్ళీ తిన్న తర్వాత అయితే మేము వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అనమాట. సో ఫైనల్గా అయితే చూసేయండి. ఇప్పుడైతే క్లియర్గా చూడొచ్చు అమ్మవారిని, శ్రీరాముడు సీతారాములని, లక్ష్మణుని, హనుమంతుని అయితే ఇప్పుడైతే మంచిగా చూడొచ్చు. అండ్ నేను కూడా ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట పంతుల దగ్గర. అండ్ పంతుల్ని అడిగి ఇక్కడ పసుపు కుంకుమ వేయొచ్చు అనేసి అడిగి నేనైతే ఇక్కడ అయితే వేస్తున్నాను. ఈరోజు వీడియో సీతారాముల కళ్యాణం వీడియో ఎలా అనిపించింది మీకు? ఒకవేళ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అలానే కమెంట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.